మధ్యప్రదేశ్లో ఎన్నికలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికలు తెలంగాణకి ఎందుకు సృష్టిస్తున్నాయి అంటే చెప్తా. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉంది. అయితే నిన్న స్క్రూటినీ దశలోనే ఆమె నామినేషన్ని రిజెక్ట్ చేసిరు. ఎందుకంటే ఆమె ఒక కేసుని అఫిడవిట్లో చూపించలేదు, దాచిపెట్టే ప్రయత్నం చేసిరు కాబట్టి ఆమె నామినేషన్ని రిజెక్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఆ కేసు ఎక్కడ అయింది అంటే తెలంగాణలో అయింది. తెలంగాణలో ఎప్పుడైంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయింది. 2025లో అయింది. 2025లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మీద ఒక కేసు ఫైల్ అయితే ఆ కేసు మధ్యప్రదేశ్లో ఎన్నికల అఫిడవిట్లలో మీనాక్షి నటరాజన్ చూపించలేదు. అందుకోసం ఆమె నామినేషన్ రిజెక్ట్ అయింది. ఇది కనిపిస్తున్నటువంటి వార్త. అయితే దీని వెనకాల ఉన్న వార్త ఏంది అంటే మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు అంటే ఆమె మీద ఫైల్ అయిన కేసు మాకెట్లా తెలుస్తుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. మామూలు నాయకులు చెప్పుడు కాదు, మధ్యప్రదేశ్లో ఉన్న ఒక మంత్రి ఆన్ రికార్డ్ చెప్పిండు. ఎక్కడో తెలంగాణలో ఒక కేసు ఫైల్ అయితే అది మాకెట్లా తెలుస్తుంది, మాకు వచ్చిందే ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిర్రు, వాళ్ళు ఎవరో తేల్చుకోర్రి మీరు అని బీజేపీ నాయకులు అడుగుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళ హైకమాండ్కి పెద్ద పరీక్ష. మీనాక్షి నటరాజన్కి సంబంధించిన కేసుని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిచ్చిర్రు, ఎవరు లీక్ చేసిర్రు, ఎవరు మీనాక్షికి వెన్నుపోటు పొడిచిర్రు, ఎవరు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిర్రు అనేది తేల్చుకోవాల్సినటువంటి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది.